ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేక వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులరా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చాలా సంతోషం. మీ అందరూ బాగున్నారని మేము తెలుస్తున్నాం. అలాగే దేవుని కృప మహదాశ్చర్యాన్ని బట్టి మేము కూడా కులాసాగానే ఉన్నాం. ప్రియులరా, ఒక ప్రత్యేక అంశం ద్వారా మరొకసారి దేవుడు మీ చేరులోనికి నడిపించడానికి మాకు అనుగ్రహించినటువంటి ఈ కృపను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తులు తెలుస్తున్నా. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మనము బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం నేర్చుకునే అంశము మనిషి జన్మతః పాపి కాదు అనే అంశంలో ఈ ఎపిసోడ్ నెంబర్ 14, ఎపిసోడ్ 14వ ఎపిసోడ్ని మనం ఈరోజు నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఎపిసోడ్లో మనం నేర్చుకునేది ఏంటంటే, పరిశుద్ధ వివాహం ద్వారా పుట్టిన పిల్లలు పాపులుగా పాపులుగా పుట్టరు. పరిశుద్ధ వివాహం ద్వారా పుట్టిన పిల్లలు పాపులుగా పుట్టరు అనే అంశాన్ని మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, దేవునిచే నియమించబడిన పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడినటువంటి దంపతుల దాంపత్య జీవితం ద్వారా పుట్టిన పిల్లలు పాపులు కాదు. ఇది ముద్రించుకోవలసినటువంటి అవసరం ఉంది. అంతకంటే ముఖ్యంగా మరియు దేవునిచే నియమించబడినటువంటి పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడిన దంపతుల దాంపత్య జీవితం ద్వారా పుట్టిన పిల్లలు పాపులుగా పుట్టారని బైబిల్ గ్రంథము చెబుతుంది. దానిని గురించినటువంటి సర్వసత్యాన్ని ఇప్పుడు మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, ఈ సత్యాన్ని తెలుసుకుంటూ ఈ క్రింది విషయాలు ఈరోజు మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ఏ విషయాలు నేర్చుకోవాలి అనేసి మనం చూసుకుంటే, మొట్టమొదటిగా వివాహము అన్ని విషయముల్లో కూడా ఘనమైనదిగా ఉండాలి. వివాహము అన్ని విషయాల్లో కూడా ఘనమైనదిగా ఉండాలి. అలాగే రెండవ పాయింట్ ఏంటంటే, వివాహ వ్యవస్థ దేవుని సంకల్పంలో ఒక భాగము. వివాహ వ్యవస్థ అనేది దేవుని సంకల్పంలో ఒక భాగము. అలాగే ప్రియులరా, మూడో పాయింట్ మనం చూస్తే, వివాహ వ్యవస్థను దేవుడు నియమించాడు అనేసి ఆ సంగతి కూడా మనం నేర్చుకున్నాం. ఇంకా మరముఖ్యంగా మనం చూస్తే నాలుగో పాయింట్ ఏంటంటే, దేవుడు వారిని ఆశీర్వదించాడట. ఆదాము వల్ల ఆశీర్వదించాడు. ఎట్లా ఆశీర్వదించాడు అంటే, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి అనేసి దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఈ సంగతులను మనం నేర్చుకుందాం. పెళ్లి చేసుకున్నట పాపము లేదు అనే సంగతి కూడా బైబిల్లో రాయబడింది. అలాగే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అనే సంగతి కూడా బైబిల్లో రాయబడి ఉంది. ఈ సంగతులన్నీ కూడా ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ కూడా మనకు ఎందుకు పనికి వస్తున్నాయంటే, మనిషి జన్మతః పాపి కాదు. అలాగే పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడినటువంటి దంపతుల దాంపత్య జీవితం ద్వారా పుట్టిన పిల్లలు పాపులుగా పుట్టరు అనే సంగతి మనం తెలుసుకుంటానికి వీటన్నింటిని కూడా మనం ఈరోజు పరిశీలన చేద్దాం. వీటన్నింటిని కూడా మనం పరిశీలన చేస్తే చాలా స్పష్టంగా అర్థమవుద్ది. పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడిన దంపతుల దాంపత్య జీవితం ద్వారా పుట్టిన పిల్లలు పాపులు కాదు అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుద్ది. ప్రియులరా, మరి మనము ఈ అంశాన్ని నేర్చుకోవలసినటువంటి అవసరం ఏముంది? ఈ అంశాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలి? ఇది కూడా మనం ఒక ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేటి క్రైస్తవ సమాజంలో ఈ అంశాన్ని గురించి అసత్య బోధ జరుగుతూ ఉంది. ఈ అంశాన్ని గురించి ఏం జరుగుతుంది? అసత్య బోధ అనేది జరుగుతూ ఉంది. అయితే ప్రియులరా, మనం పరిశీలన చేస్తే ఈ అంశాన్ని గురించి నేటి క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి అసత్య బోధ ఏంటి? ఏ అసత్య బోధ జరుగుతూ ఉంది? నెంబర్ 1, భార్యాభర్తల కలయిక పాపమని కొందరు చెప్తున్నారు.
అలాగే భార్యాభర్తల కలయిక ద్వారా పుట్టిన పిల్లలు పాపులుగా పుడుతున్నారు అనే చెప్పేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పాపులుగా పుడుతున్నారు. అలాగే మనం చూస్తే ప్రియులరా, మరి భార్యాభర్తల కలయిక పాపం అని బైబిల్లో ఎక్కడ కూడా లేదు. అలాగే ప్రియులరా, మరి అనేక మంది బైబిల్ చదువుతున్నారు, ప్రతిరోజు కూడా చదువుతున్నారు. కానీ బైబిల్లో రాయబడినటువంటి సత్యాన్ని గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లుగా మనకి కనపడుతూ ఉంది. ప్రియులరా, ఈ వివాహము ఈ ఈ ఈ విషయమే బైబిల్ ఏం చెప్తుంది అనేసి మనం పరిశీలన చేస్తే, వివాహము అన్ని విషయాల్లో కూడా ఘనమైనదిగా ఉండాలి అనేసి బైబిల్ చెప్తుంది. వివాహము అన్ని విషయాల్లో కూడా ఘనమైనదిగా ఉండాలని చెప్తుంది. లేఖన భాగాల్ని మనం పరిశీలన చేద్దాం. బైబిల్లో ఎక్కడైనా రాయబడి ఉందా ఈ మాట అనే సంగతి మనం పరిశీలన చేద్దాం. ప్రియులరా, హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో ఇక్కడ మనం పరిశీలన చేస్తే, వివాహము అన్ని విషయంలో కూడా ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను అనేసి అక్కడ రాయబడి ఉంది. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఉండాలి అనేసి రాయబడి ఉంది. ప్రియులరా, అంటే వివాహము అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఉండాలి అంటే ఎన్ని విషయాల్లో ఘనమైనదిగా ఉండాలి? ఏ ఏ విషయాల్లో ఘనమైనదిగా ఉండాలి? మన ముందు చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఇలాగే. అయితే ప్రియులరా, దాని సమాధానం గురించి మనం ఆలోచిస్తే, మానవుడు శారీరకంగా జరిగించే అన్ని విషయాల్లో కూడా వివాహం అనేది ఘనమైనదిగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకు వివాహము మరి అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఉండాలి? ఏ ఏ విషయాల్లో ఘనమైనదిగా ఉండాలి అనేసి మనం పరిశీలన చేస్తే, రాజకీయ విషయాలు, ఈ లోక సంబంధంగా మానవుడు జరిగిస్తున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, రాజకీయ విషయాలు కానీ, ఆర్థిక విషయాలు కానీ, సాంస్కృతిక విషయాలు కానీ, సాంఘిక విషయాలు కానీ, విద్యా విషయంలోనూ వైద్య విషయంలోనూ అన్నింటికంటే కూడా వివాహం అనేది ఘనమైనది ఘనమైనదిగా ఉండాలి అనేది దేవుడు కోరుకున్నాడు. అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఉండాలి. వివాహ వ్యవస్థ అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలంటే, ఈ వివాహ వ్యవస్థ అనేది మనం అనుకుంటే ఏర్పడింది కాదు. అవును, ఈ వివాహ వ్యవస్థ జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు సంకల్పించిన సంకల్పము నెరవేర్పులో ఒక భాగము. ప్రియులరా, నేటి క్రైస్తవ సమాజంలో కొందరు అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండవలసినటువంటి ఈ వివాహ వ్యవస్థ ద్వారా పుట్టిన పిల్లలు పాపులుగా పుడుతున్నారు అనే బోధించేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. అందుకనే వారు మనిషి జన్మతః పాపనే బోధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రియులరా, అన్ని విషయంలో ఘనమైనదిగా ఉన్న ఈ వివాహ వ్యవస్థ ద్వారా జతపరచబడిన దంపతుల దాంపత్య జీవితం ద్వారా పుట్టిన పిల్లలు పాపులు కాదు, పాపులు కాదు. ఎందుకంటే ఈ వివాహ వ్యవస్థను దేవుడే నియమించాడు కాబట్టి. ఈ వివాహ వ్యవస్థను ఎవరు నియమించారు? దేవుడు నియమించాడు. వివాహ వ్యవస్థ దేవుని సంకల్పములో ఒక భాగం అంట. దేవుని సంకల్పము. భూమి మీద జరుగుతున్నటువంటి వివాహాలు ఏదైతే ఉన్నాయో, ఆ వివాహానికి మరి మూలము లేకపోతే దానికి కారణం ఏంటంటే దేవుని సంకల్పము. దేవుని సంకల్పములో ఒక భాగము. జగత్తుకి పునాది వేయబడక మునుపు దేవుడు ఒక సంకల్పాన్ని సంకల్పించాడు. ఆ సంకల్పం నెరవేర్పులో భాగంగానే భూమి మీద దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఈ వివాహ వ్యవస్థను దేవుని సంకల్పము నెరవేర్చుట్లో ఒక భాగము. అవును, వివాహ వ్యవస్థ విషయంలో దేవుని సంకల్పం ఏంటి? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వివాహం విషయంలో దేవుని సంకల్పాన్ని గురించి బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ప్రియులరా, మరి మనం పరిశీలన చేస్తే ఎఫ్సీ పత్రిక 1వ అధ్యాయంలో 4-6 వచనాల్లో అక్కడ మరి జగత్తుకి పునాది వేయబడక మునుపు దేవుడు సంకల్పించిన సంకల్పము మన విషయంలో ఏంటి అనేసి ఆ వచనాల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. మనం చూద్దాం. ఎఫ్సీ పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు. మొట్టమొదటి 4వ వచనము మనం చూద్దాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు
తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషులమునే ఉండవలనని జగత్తుకి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన అంటే తండ్రి అయిన దేవుడు మనల్ని క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడంట. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? జగత్తుకి పునాది వేయబడక మునిపే. ఏమని మనము ఏమై ఉండాలని అంటే మనము తన ఎదుట ఉండాలని, పరిశుద్ధులుగా ఉండాలని, నిర్దోషులుగా ఉండాలని, తనకు కుమారులుగా ఉండాలని. కుమారులు అంటే వారసులు. కుమారుడు అనగా వారసుడు. కుమారులుగా ఉండాలని జగత్తుకి పునాది వేయబడక మునిపే సంకల్పించాడు. ప్రియులరా, అవును, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు తన చిత్తానుసారమైన సంకల్పమును నెరవేర్చే భాగములో ఈ వివాహ వ్యవస్థ ఏర్పాటు చేశాడు. అవును, నిజమే. దేవుడు సంకల్పించాడు కాబట్టి ఆ సంకల్పం నెరవేర్చాలి గనక ఆ నెరవేర్చే భాగంలోనే దేవుడు భూమి మీద వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. దేవుడు ఆదామును సృజించాడు. ఆదాము నుండి అవ్వను వేరుపరిచాడు. వారిద్దరిని మరి జతపరిచాడు. వారి దాంపత్య జీవితం ద్వారా పుట్టిన పిల్లలు తనకు పిల్లలుగా స్వీకరించాలని దేవుడు సంకల్పించాడు. ఈ మాటలు మనం పరిశీలన చేస్తే ఎఫ్సి పత్రికలో 1వ అధ్యాయంలో 10వ వచనంలో మనం పరిశీలన చేద్దాం. 1వ అధ్యాయము 10వ వచనం. ప్రియులరా, ఈ సంకల్పాన్ని బట్టి, ఏ సంకల్పము అంటే జగత్తుకి పునాది వేయబడక మునుపు దేవుడు సంకల్పించిన సంకల్పాన్ని బట్టి ఆయన అంటే దేవుడు పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడంట. చూడండి ప్రియులారా, దేవుని ప్రేమ ఎంత గొప్పదో. పరలోకంలో ఉన్నవే కానీ అంటే మెటీరియల్స్ కాదు, పదార్థాలు కాదు. పరలోకంలో ఉన్నటువంటి తండ్రి దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు ఎవరైతే ఉన్నారో వారిని మనల్ని ఏకంగా చేయాలి అనేసి దేవుడు సంకల్పించాడు. భూమి మీద ఉన్న మనల్ని, పరలోకంలో ఉన్న వారిని క్రీస్తులో ఏకంగా సమకూర్చాలని దేవుడు సంకల్పించాడు. కాబట్టి ఈ సంకల్పాన్ని అనుసరించే దేవుడు సమస్త కార్యాలనే జరిగిస్తూ ఉన్నాడు. దేవుడు జరిగించే కార్యాలన్నీ కూడా మరి దేన్ని బట్టి జరుగుతూ ఉన్నాయంటే ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో మనం పరిశీలన చేస్తే దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించాడు. దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించాడంట. ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యాలని జరిగిస్తూ ఉన్నాడు. దేవుడు ఏ ఏ పని చేసినా కూడా మన విషయంలో దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపు సంకల్పించిన సంకల్పాన్ని నెరవేర్చే భాగంలోనే సమస్త కార్యాలని జరిగిస్తూ ఉన్నాడంట. ఎంత గొప్ప దేవుడు! చూడండి, మనల్ని ప్రేమించాడు. ఎప్పుడు అంటే జగత్తుకి పునాది వేయబడకము మన 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 కోసం యేసుక్రీస్తుని నియమించాడు. ఎప్పుడు అంటే జగత్తుకి పునాది వేయబడక మునుపు. మనం ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధిలో, తన సన్నిధిలో ఉండాలని. మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని. ఈ సంకల్పించిన సంకల్పానుసారంగానే దేవుడు సమస్త కార్యాలని జరిగిస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడైనా గుర్తించామో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అవును ప్రియులారా, దేవుని ఉద్దేశం నరుడు ఒంటరిగా ఉండటం అనేది దేవునికి ఇష్టము లేదు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేసేటటువంటి వాడు. అలాగే ప్రియులారా, మనం చూస్తే దేవుని సంకల్పాన్ని బట్టి పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడిన దంపతుల దాంపత్య జీవితము పాపముతో కూడింది అవుతుందా? ఒకసారి ఆలోచించండి. భార్యాభర్తల కలయిక పాపం అంటున్నారు. చూడండి, వాళ్ళ ఆలోచన ఎలా ఉందో. దేవుని సంకల్పాన్ని వ్యతిరేకించేటటువంటి వాళ్ళు. ప్రియులరా, ఒకసారి ఆలోచించండి. దేవుని సంకల్పాన్ని బట్టి పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడినటువంటి దంపతుల దాంపత్య జీవితము పాపంతో కూడింది అవుద్దా అంటే పాపంతో కూడింది అవదు ప్రియులారా, పాపంతో కూడింది అవదు. దేవుని సంకల్పాన్ని బట్టి పరిశుద్ధ వివాహం ద్వారా పుట్టిన పిల్లలు పాపులుగా పుడుతున్నారా అంటే పాపులుగా పుట్టరు. ఇది మనం ముద్రించుకోవాల్సిన అవసరం ఉంది. మరి మన కొంతమంది మరి సాతాను ప్రేరేపితులే వాళ్ళు ఏం చెప్తున్నారంటే పుట్టుకతోనే పాపి,
మా భార్యాభర్తల కలయిక పాపి అని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ప్రియులరా, మరి ఈ సత్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి, ఆలోచించండి. మేమెవరిని కూడా వ్యక్తిగతంగా కానీ, సంఘపరంగా కానీ, సంస్థ పరంగా కానీ తప్పు పట్టుకోవాలని కానీ, లేకపోతే మేము చెప్పేదే కరెక్ట్, మీరు చెప్పేది తప్పు అని చెప్పడానికి కానీ మీ ముందుకు రావట్లా. బైబిల్లో ఏముందో, బైబిల్ ఏం చెప్తుంది, దాన్ని మీకు తెలియపరచడానికి మేము ముందుకు వచ్చాం. మీకు అర్థమైతే మీరు అనుసరించండి. మీకు అర్థం కాకపోయినా మేము నమ్మమన్నా కూడా మీ ఇష్టం. మిమ్మల్ని ఎవరు కూడా బలవంతం చేసేటటువంటి పరిస్థితి లేదు. మేము ఎవరిని బలవంతం చేయం. అలాగే ప్రియులారా, మూడవ పాయింట్ మనం చూస్తే వివాహ వ్యవస్థను దేవుడే నియమించాడు. చూడండి, దేవుడు నియమించాడు, వివాహం సంకల్పించాడు. ఇక్కడ మనం చూస్తే నియమించాడు, దేవుడే నియమించాడంట. వివాహ వ్యవస్థను దేవుడే నియమించాడా, లేక ఆదాములో వాళ్ళిద్దరూ వివాహం చేసుకున్నారా, వాళ్ళిద్దరే చేసేసుకున్నారా, లేకపోతే దేవుడు వివాహం వ్యవస్థను ఏర్పాటు చేశాడా అనేసి మనం ప్రశ్న వేసుకుంటే, ఆదాముకు సాటి అయిన సహకారిని కావాలని కోరుకున్నది ఎవరు? దేవుడా? అవును, దేవుడే. దేవుడు ఎందుకు కోరుకున్నాడు? జగత్తుకి పునాది వేయబడక మునుపు సంకల్పించిన సంకల్పము నెరవేర్చడానికే ఆదాముకు సాటి అయిన సహకారిని కావాలని దేవుడు కోరుకున్నాడు. ఇది మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. గుర్తించుకోండి ప్రియులరా. వివాహ వ్యవస్థ అనేది ఈ భూమి మీద జరుగుతున్నటువంటి వివాహాలు అన్నీ కూడా మనం పరిశీలన చేస్తే, మా 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 పాపకి, మా అమ్మాయికి వయసు వచ్చింది, లేకపోతే మా అబ్బాయి చదువైంది, ఉద్యోగం వచ్చేసింది కాబట్టి పెళ్ళిడు వచ్చేసాడు, పెళ్ళిడు వచ్చింది కాబట్టి పెళ్లి చేసేద్దాం అనేసి మనం ఇప్పుడు అనుకుంటున్నాం. అయితే ఈ వివాహ వ్యవస్థకి నాంది పలికింది ఎవరు? ప్రారంభం ఏంటి? ఎక్కడ? ఏంటి? దేనికి జరిగింది? దేనికి భూమి మీద వివాహ వ్యవస్థలు జరిగినాయి? ఇవన్నీ కూడా మనం చూస్తే, జగత్తుకి పునాది వేయబడక మునుపు సంకల్పించిన సంకల్పాన్ని నెరవేర్చడానికే దేవుడు ఆదాముకు సాటి అయిన సహకారిని కావాలనుకున్నాడు. ఆదాముకి దేవుడు సాటి అయిన సహకారిని ఎందుకు కావాలని కోరుకున్నాడు అంటే, జగత్తుకి పునాది వేయబడక మునుపు సంకల్పించిన సంకల్పము. ప్రియులరా, మనం ఆ సంకల్పాన్ని కూడా మనం నేర్చుకున్నాం. అయితే ప్రియులరా, మనం ఆలోచన చేస్తే, ప్రియులరా, ఇంకా మనం చూస్తే వచనాన్ని మనం చూద్దాం ప్రియులరా. ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 24 వచనాలు మనం చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 24 వచనాలు మనం చూసుకుంటే, ప్రియులరా, అక్కడ మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకున్నాడు. నరుడు ఒంటరిగా ఉండటం దేవునికి ఇష్టం లేదంట. వానికి ఏం కావాలనుకున్నాడంట? సాటి అయిన సహకారిని, సహాయము వారి కొరకు చేయుదును అని అనుకున్నాడంట. ఆదికాండము 2వ అధ్యాయము 18 నుండి 24 వచనాలు. 18వ వచనం మనం చూద్దాం. ప్రియులరా, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకునేను. సాటి అయిన సహాయం చేయుదును అని అనుకున్నాడంట. అలాగే 21వ వచనంలో మనం చూస్తే, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు ప్రక్కటెముక ఒక దాన్ని తీసి ఆ చోటున మాంసంతో పూడ్చివేశాను. దేవుడు కావాలని ఆదాముకి సాటి అయిన సహకారిని కావాలని కోరుకున్నాడు. అలాగే ఇక్కడ మనం చూస్తే, ఆదాము గాఢ నిద్ర కలిగజేసి పక్కట ముక్కను తీసి ఆ చోటును మాంసంతో పూర్తి చేశాడంట. ఆ తర్వాత ఏం చేశాడు? తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదామును నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామును వద్దకు తీసుకుని వచ్చాను. స్త్రీనిగా నిర్మించాడంట. స్త్రీనిగా నిర్మించి ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడంట. ఆదికాండము 2వ అధ్యాయం 23, 24 వచనాలు. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసము ఇది నరుని నుండి తీయబడెను గనక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉందురు అనేసి అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి.
ఇక్కడ మనం చూస్తే, మనం పరిశీలన చేస్తే వివాహము అనేది మనం చూస్తే, ఇక్కడ వివాహము వ్యవస్థ దేవుడు నియమించాడు. దేవుడు ఎలా నియమించాడు? దేవుడు ఎలా నియమించాడంటే, ఆదాము ఒంటరిగా ఉండటం ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడికి అనేక మంది కుమారులు కావాలిగా. ఒక్కడే ఉంటే కుమారులు ఎలా? అందుకనే మరి పురుషుని సహకారినిగా ఇవ్వలేదు, సహకారుడిగా ఇవ్వలేదు, స్త్రీనే సహకారుడిగా ఇచ్చాడు. ఎక్కడి నుంచి తీశాడు? పక్కటెముకలో తీశాడు. పక్కటెముక దాన్ని ఏం చేశాడు? స్త్రీనిగా నిర్మించాడు. ఆదాము దగ్గర తీసుకొచ్చాడు. ఆదాము దగ్గరికి తీసుకొస్తే అప్పుడు ఆదాము ఇట్లా అన్నాడు, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుని నుండి తీయబడిన కనుక నారే అనబడును. కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొను అంటాడు. ఎలా జతపరిచాడు? భార్యగా జతపరిచాడు అనేసి మనం దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇంకా ప్రియులరా, మనం చూసుకుంటే ఆదామును జతపరిచినది ఎవరు అనేది మనం చూస్తే, ఆదామును జతపరిచింది దేవుడే. ఆదామును జతపరిచింది ఎవరంటే దేవుడే జతపరిచాడు. చూద్దాం ప్రియులరా, ఇక్కడ మనం చూస్తే ఆదాము అవ్వలను జతపరిచింది ఎవరు అంటే దేవుడు జతపరిచాడు. అంటే దేవుడు జతపరిచాడని బైబిల్లో ఎక్కడన్నా ఉందా అంటే చాలా స్పష్టంగా ఉంది. మనం చదువుతానే ఉన్నాం, కానీ మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. చూద్దాం ప్రియులరా, మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 4-6 వచనాలు మనం చదివితే, 4వ వచనంలో ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించననియో, ఇందు నిమిత్తము పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకొను, వారిద్దరును ఏక శరీరముగా ఉందిరని చెప్పినని మీరు గ్రహించలేదా అని చెప్పేసి 6వ వచనంలో అంటున్నాడు. కాబట్టి వారు ఇకను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు. వారు ఇక ఇద్దరు కాదంట, ఏక శరీరముగా ఉన్నారు గనుక అని చెప్పి ఇక్కడ అద్భుతమైన సంగతి చెప్తున్నట్టు మనం చెప్పింది మనం చూస్తున్నాం. గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. ఎవరు జతపరిచారు? దేవుడు జతపరిచాడంట. దేవుడు జతపరిచిన వారిని ఎవరు వేరు చేయకూడదంట. మనుషుడు వేరుపరచకూడదు. అంటే వివాహ వ్యవస్థను ఏర్పరిచింది ఎవరు అంటే దేవుడే వివాహ వ్యవస్థను ఏర్పరిచాడు. దేవుడు జతపరిచాడంట. మార్కు సువార్త 10వ అధ్యాయంలో 6-9 వచనాల్లో కూడా ఇదే మాటలు రాయబడి ఉన్నాయి. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు అని వారితో చెప్పిన సందర్భాలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియులారా, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేసేటటువంటి వాడు. నరుడు ఒంటరిగా ఉండటం అనేది దేవునికి ఇష్టం లేదు. ఒంటరిగా ఉండటం వలన దేవుని యొక్క సంకల్పము నెరవేరదు. అందుకనే దేవుడు వారిని జతపరిచిన జత జతపరిచాడు. ప్రియులారా, చూద్దాం కీర్తన గ్రంథంలో 68వ కీర్తన 6వ వచనంలో దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు అనేసి అక్కడ రాయబడింది. అవును ప్రియులారా, దేవుడు సంకల్పించాడు అనేక మంది కుమారులు కావాలని. అలాగే దేవుడు ఏం చేశాడంటే, దేవుడు వారి దేవుడు వారిని దేవుడు ఆదామును సృజించాడు. ఆదాముకు సాటైన సహకారినిగా స్త్రీని సృజించాడు. ఆ తర్వాత వారిని జతపరిచాడు, భార్యాభర్తలుగా జతపరిచిన దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఏంటంటే ఏమని ఆశీర్వదిస్తూ ఉన్నాడు? దేవుడు వారిని ఆశీర్వదించను. ఏమని ఆశీర్వదించంటే, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, దానిని భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి. ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. దేవుడు జతపరిచాడు కదా, జతపరిచిన దేవుడు వారిని ఆశీర్వదించిన దేవుడు వారితో అంటున్నాడు, ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి. అంటే ఎలా నిండిస్తారు? మరి దాంపత్య జీవితం జరిగించుకోకుండా మరి ఫలించటం, అభివృద్ధి చెందటం, విస్తరించటం ఉన్నది కదా.
మరి అలా అయితే ప్రియులరా, దాంపత్య జీవితమే పాపమని, దాంపత్య జీవితం ద్వారా పుట్టిన పిల్లలు పాపులుగా పుడుతున్నారని ఎందుకు చెప్తున్నారు? ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే దేవుని ప్రణాళికను, దేవుని సంకల్పాన్ని, దేవుని ఆ, సంకల్పానికి వ్యతిరేకమైనటువంటి బోధ జరుగుతుందా అంటే జరుగుతుంది. ఈ బోధ చేసేవాళ్ళు దేవునికి వ్యతిరేకంగా బోధ చేస్తున్నారనేసి రూఢిగా మనం ఆ, చెప్పవచ్చు చెప్పవచ్చు. చూద్దాం ప్రియులరా. మరి వ్యవస్థ ద్వారా వివాహ వ్యవస్థ ద్వారా జతపరచబడిన దంపతుల దాంపత్య జీవితము దేవుని ఆశీర్వాదం అంట. దేవుని ఆశీర్వాదం, వారిని ఆశీర్వదించాడంట. చూడండి, దేవుని ఆశీర్వాదమును తప్పు పట్టుకునేవాడు ఎవడో ఒకసారి ఆలోచించండి. సాతానేనా? అవును కదా, సాతానే. దేవుని సంకల్పము నెరవేర్పు ఈ వివాహం ద్వారా జరుగుతూ ఉంది. వివాహ వ్యవస్థ ద్వారా జతపరచబడిన దంపతుల దాంపత్య జీవితం ద్వారా దేవుని సంకల్పము నెరవేరుతా ఉంది, నెరవేరుతా ఉంది. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. సాతాను చెప్పే అసత్య బోధ ఏంటి? ఒకసారి గుర్తుంచుకోవలసిన అవసరం ఉంది. లేకపోతే మనం తప్పులో పడిపోతాం. అసత్యాన్ని నమ్మి అసత్య బోధని మనం చేసేటటువంటి పరిస్థితి ఉంది. సాతాను చెప్పే అసత్య బోధ ఏంటంటే వివాహ వ్యవస్థ పాపంతో కూడిందని బోధిస్తున్నారు. దంపతుల దాంపత్య జీవితము పాపముతో కూడిందని బోధిస్తున్నారు. అలాగే దాంపత్య జీవితం ద్వారా పుట్టిన పిల్లలు పాపులుగా పుడుతున్నారనేది కొంతమంది వాదన, లేకపోతే వారి యొక్క అపోహ. ప్రియులరా, దేవుని సంకల్పాన్నే తప్పు పట్టుకునేది ఎవరండి? సాతానే కదా. అవును, ముమ్మాటికి సాతానే అనేసి మనం గ్రహించాలి, గుర్తించాలి. దేవుడు ఆదాము అవ్వలను ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? దేవుడు ఆదాము అవ్వలను ఏమని ఆశీర్వదించాడు? ఆది కాండంలో 1వ అధ్యాయంలో 28వ వచనం మనం పరిశీలన చేస్తే అక్కడ ఏమనుందంటే, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి అనేసి దేవుడు వారిని ఆశీర్వదించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఒకసారి ఆలోచన. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? దాంపత్య జీవితాన్ని జరిగించాలి. అప్పుడే వారు ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు, విస్తరిస్తారు, భూమిని నిండిస్తారు కదా. అవును, దేవు అదే దేవుని యొక్క ఆశీర్వాదము, అదే దేవుని సంకల్పము నెరవేర్చడంలో ఒక భాగము. ప్రశ్న, ప్రియులరా, దాంపత్య జీవితాన్ని జరిగించటమే పాపమైతే మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి అని వారితో చెప్పిన దేవుడే పాపాన్ని ప్రోత్సహిస్తాడా? ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, సాతాను మనల్ని ఎంత మోసం చేస్తూ ఉన్నాడో బైబిల్ చూపిస్తూ ఉన్నాడు. బైబిల్లో ఉన్న సంగతులే బోధిస్తున్నాము అని భ్రమపరుస్తూ ఉన్నాడు. కానీ బైబిల్ మనకు చెప్పని సంగతుల్ని బోధిస్తున్నాడు. ఇది సాతాను యొక్క తంత్రము అని గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ప్రియులరా, మరి ఇంకా మనం పరిశీలన చేస్తే దేవుడు మరి కొంతమందిని కూడా ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. నోవాహును అతని కుమారులను కూడా ఆశీర్వదించాడు. ఇదే రీతిగా ఆదాము అవల్ని ఏ రీతిగా అయితే ఆశీర్వదించాడు, అలాగే నోవాహును అతని కుమారులను ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? మీరు ఫలించండి, అభివృద్ధి పొంది భూమిని నిండించండి అనేసి చెప్పినటువంటి సంగతి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, నోవాహు కాలం వచ్చేటప్పటికి పాత జనరేషను, నోవాహు కుటుంబం తప్ప మిగిలిన వారందరూ కూడా జల ప్రళయంలో చనిపోయారు. పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వచనము మనం చూస్తే, మరియు ఆయన పూర్వకాలం ముందు లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురును కాపాడాను. నోవాహు సంతానము ద్వారా కొంత జనరేషన్ ప్రారంభమవుతుంది. ఆది కాండంలో 9వ అధ్యాయంలో 1వ వచనంలో కూడా మనం చూసుకుంటే, మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించి అభివృద్ధి పొంది భూమిని నిండించుడి అంటాడు. ప్రియులారా, ఆదాము అవ్వలకి ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడో అలాంటి ఆశీర్వాదాన్నే దేవుడు నోవాహుకు అతని కుమారులకు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
మరి ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. ఇది దేవుని సంకల్పము. ఫలించటం, విస్తరించటం ఇవన్నీ కూడా భార్యాభర్తల కలయిక ద్వారా పుట్టిన పిల్లలు ఎవరికి పిల్లలుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే తనకు కుమారులు కావాలనుకోడు. అందుకని వారితో అంటున్నాడు, ఫలించండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి అంటాడు. మరి ఫలించటం, మరి ఫలించాలి అని అంటే ఏం జరగాలి అంటే దాంపత్య జీవితం జరగాలి, భార్యాభర్తల కలయిక జరగాలి. ఆ భార్యాభర్తల కలయికే పాపము. భార్యాభర్తల కలయిక పాపమైతే ఆ పాపముతో పుట్టిన పిల్లలు పాపులుగానే పుడుతున్నారు అనేసి ఎందుకు చెప్తున్నారు ఒకసారి అది సత్యమా అంటే సత్యం కాదు. అలాగే ప్రియులరా, మనం పరిశీలన చేస్తే ఆది కాండంలో 9:7 కూడా మనం చూస్తే, మీరు ఫలించండి, అభివృద్ధిని ఉందండి, భూమిని భూమి మీద సమృద్ధిగా సంతానాన్ని కని విస్తరించడని వారితో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రియులరా, మరి వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిందే దేవుడు, జతపరిచినదే దేవుడు. మరి అలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకునటం అనేది పాపం అవుద్దా అనేది మన ముందున్నటువంటి ప్రశ్న. బైబిల్ ఏం చెప్తుందంటే పెళ్లి చేసుకున్నటలో పాపము లేదు అనేసి బైబిల్ చెప్తా ఉంది. పెళ్లి చేసుకునేను పాపము లేదు. దేవుడే వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు కాబట్టి వివాహము చేసుకున్నట పాపము కాదు అనేసి బైబిల్ చెప్తా ఉంది. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ పత్రిక 7:28 అక్కడ చెప్తా ఉన్నాడు ఏంటంటే, ఆయనను నీవు పెళ్లి చేసుకున్నను పాపము లేదు, కన్యక పెళ్లి చేసుకున్నను ఆమెకు పాపము లేదు. అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును, అవి మీకు కలగకుండా ఉన్నని నేను చెప్తున్నా అంటాడు. అలాగే పౌలు కొరింథీకి రాసిన 1 పత్రిక 7:38 కూడా 38 కూడా ఇదే సంగతి రాసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తన కుమార్తెకు పెళ్లి చేయవాడు బాగానే ప్రవర్తించుతున్నాడు అంటాడు. కుమార్తెకు పెళ్లి చేయవాడు బాగానే ప్రవర్తిస్తున్నాడు అనేసి అక్కడ రాయబడింది. అలాగే ప్రియులరా, పౌలు కొరింథీకి రాసిన 1 పత్రిక 7:36 కూడా 36 అయితే ఒకని కుమార్తె ఈడు మించిపోయిన ఎడల, ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడల, ఆమె వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడల, అతడు తన ఇష్టము చొప్పున పెళ్లి చేయవచ్చును, అందులో పాపము లేదు. ఆమె పెళ్లి చేసుకునవచ్చును, పెళ్లి చేసుకోవచ్చు అంటాడు. పెళ్లి చేసుకోవచ్చు. వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిందే దేవుడు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఫలించండి, అభివృద్ధి చెందండి అంటే దాంపత్య జీవితము జరిగించటం ద్వారా పిల్లలు పుడతారని, ఆ పుట్టిన పిల్లలు నాకు పిల్లలుగా మీరు పెంచాలని దేవుని యొక్క సంకల్పం. అయితే మరి వివాహము చేసుకుంటాం పాపము, మేము వివాహం చేసుకోలేదు కనుక మేము పరిశుద్ధులము అనుకునే వాళ్ళు కొంతమంది మరి క్రైస్తవ సమాజంలో మరి కొంతమందిని మనం చూస్తూ ఉన్నాం. మేము వివాహాలు చేసుకోలేదు, చాలామంది వివాహాలు చేసుకునేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు వివాహం చేసుకోలేదు అనేసి వాళ్ళు అనుకుంటున్నారంటే మేము పరిశుద్ధులుగా ఉండాలి అంటాడు. పరిశుద్ధులు అంటే వివాహము చేసుకుంటాం అనేది దేవుని ఎదుటి పరిశుద్ధమా అంటే కాదు. కాదు, వివాహం చేసుకుంటూ పాపము లేదు అంటాడు. వివాహం చేసుకుంటే పాపము లేదు. అసలు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిందే దేవుడు. అసలు వివాహ వ్యవస్థ ద్వారా మరి దాంపత్య జీవితాన్ని జరిగించి ఆ దాంపత్య జీవితం ద్వారా పిల్లలు కనాలి అనేది దేవుడు. అయితే మేము పెళ్లి చేసుకోము అనేసి, మేము పెళ్లి చేసుకోలేదు, మేము పెళ్లి చేసుకోలేదు అనేసి, మేము పరిశుద్ధులము అనేసి భ్రమపడుతున్నటువంటి పరిస్థితి నేటి క్రైస్తవ సమాజంలో సాతాను వాళ్ళ జీవితాల్లో కల్పిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కేవలము పెళ్లి చేసుకోకపోవటం వల్లనే మేము పరిశుద్ధులము అనేటటువంటి పరిస్థితి చాలా మందిలో క్రైస్తవ సమాజంలో కొంతమందిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఇంకా మనం చూస్తే పౌలు తిమోతికి రాసిన 1 పత్రిక 5:14 అక్కడ ఏమని రాయబడి ఉందంటే, కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకుని, అంటే యవ్వన స్త్రీలు ఏం చేయాలంటే వివాహం చేసుకుని పిల్లల్ని కని గృహపాలన జరిగించుతూ నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వలనని కోరుతున్నాను అంటాడు.
ఎంత చాలా చాలా స్పష్టంగా రాయబడింది కదా. యవ్వన స్త్రీలు ఏం చేయాలంటే వివాహం చేసుకోవాలంట. ఇంకేం చేయాలి? పిల్లల్ని కనాలి. అంటే దాంపత్య జీవితాన్ని జరిగించాలి, భార్యాభర్తల కలయిక జరిగించాలి. ఆ కలయిక ద్వారా ఏం ఏం చేయాలంటే పిల్లల్ని కనాలి. పిల్లల్ని కానీ గృహపాలన జరిగించుతూ నిందించు వారికి నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వద్దు అనేసి అక్కడ చెప్తా ఉన్నాడు. అలాగే ప్రియులరా, పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 3వ వచనంలో కూడా ఇదే ఆ, అభిప్రాయాన్ని వ్యక్తపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు ఆయన. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, యవ్వన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లల కని గృహపాలన జరిగించుచు అనేసి అక్కడ రాయబడి ఉంది. ఇకపోతే ప్రియుల 6 పాయింట్ మనం చూస్తే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అనేది బైబిల్లో రాయబడి ఉంది. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం ఎక్కడుందన్నమాట అంటే కీర్తన గ్రంథము 127:3-4 వచనాల్లో మనం చూస్తే అక్కడ ఏ రీతిగా రాయబడింది, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు అనేసి. వీళ్ళ 3వ వచనంలో మనం చూస్తే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అనేసి బైబిల్లో ఉంది. గర్భఫలం అనేది ఆయన ఇచ్చే బహుమానం అనేది. ఆయన ఇచ్చే స్వాస్థ్యము, ఆయన ఇచ్చే బహుమానము మరి ఎలా ఎలా ఆ, ఎలా ఎలా పొందుకుంటున్నారు వాళ్ళు? గర్భ ఫలాన్ని ఎలా పొందుకుంటున్నారు? వివాహ వ్యవస్థ ద్వారా, దాంపత్య జీవితం జరిగించడం ద్వారా. అయితే వివాహ వ్యవస్థే పాపము. గర భార్యాభర్తల కలయిక పాపము. భార్యాభర్తల కలయిక ద్వారా పుట్టిన పిల్లలు పాపులుగా పుడుతున్నారు అనేసి ఎందుకు చెప్తున్నారు ఒకసారి ఆలోచించండి. మరొక సందర్భాన్ని చూద్దాం. రాహేలు, యాకోబు రాహేలుతో అంటాడు, నేను గర్భమును ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగానే ఉన్నానా అంటాడు. చూద్దాం ఆ సందర్భాన్ని. యాకోబు అంటున్నాడు రాహేలుతో, నేను నీకు గర్భమును ఇయ్యకపోయిన దేవునికి, గర్భాన్ని ఇయ్యకపోయింది ఎవరంట? దేవుడు. అంటే దేవునికి నేను ప్రతిగానే ఉన్నానా? నీకు గర్భాన్ని ఇయ్యకపోయిన దేవునికి నేను ప్రతిగానే ఉన్నానా అనేది చెప్తున్నాడు. ఎక్కడుంది ఈ మాటలో? ఆది కాండంలో 30వ అధ్యాయంలో 1వ వచనము 2వ వచనాన్ని మనం చూద్దాం. రాహేలు తాను యాకోబు ఆ, యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో అంటుంది, నాకు గర్భము నిమ్ము, లేని ఎడలేను చచ్చేదను, నాకు గర్భాన్ని లేకపోతే నేను చస్తాను అంటే అప్పుడు యాకోబు చెప్తున్నాడు. యాకోబు 2వ వచనం, యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు, నేను నీకు గర్భముని ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగానే ఉన్నానా? నేను నీ గర్భాన్ని ఇయ్యకపోయిన దేవునికి నేను ప్రతిగా ఉన్నానా? ఏంటి నన్ను నాకు నువ్వు నా గర్భాన్ని ఇవ్వు అని అంటున్నావు. గర్భ గర్భ గర్భఫలము యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, కుమారులు ఆయన ఇచ్చు బహుమానం అయితే నన్ను గర్భాన్ని ఇవ్వు లేకపోతే నేను చస్తానంటాడు. నీ గర్భాన్ని ఇవ్వకపోయింది ఎవరు? దేవుడు. దేవునికి నేను ప్రతిగానే ఉన్నానా అంటున్నాడు. పిల్లలు ఒకసారి ఆలోచించండి. మనిషి జన్మతః పాపి కాదు. ఎపిసోడ్ నెంబర్ 14. ప్రియులరా, పరిశుద్ధ వివాహం ద్వారా పుట్టిన పిల్లలు పాపులుగా పుట్టరు. పాపులుగా పుట్టరు. మానవుడు శారీరకంగా జరిగించే అన్ని కార్యక్రమాల్లో కూడా వివాహం అనేది చాలా ఘనమైనదిగా ఉండాలనే దేవుడు తలంచాడు. రాజకీయ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, సాంస్కృతిక విషయాల్లో, సాంఘిక విషయాల్లో, విద్య, వైద్య, ఆ, అన్ని విషయాల్లో కూడా, అన్నింటికంటే కూడా వివాహము ఘనమైనదిగా ఉండాలనేసి మరి దేవుడు కోరుకున్నాడు. ఆ ఆ ఆ వివాహము, ఆ ఆ పరిశుద్ధ వివాహం ద్వారా పుట్టిన పిల్లలు దేవుడు తనకు పిల్లలుగా కావాలని కోరుకున్నాడు. ఎప్పుడు కోరుకున్నాడంటే జగత్తుకి పునాది వేయబడక మునిపే కోరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. జగత్తుకి పునాది వేయబడక మునుపు దేవుడు సంకల్పించిన సంకల్ప నెరవేర్పులో భాగమే దేవుడు ఆదామును సృజించటం, ఆదాముగా ఒక సాటి అయిన సహకారినిగా ఆ, ఏర్పాటు చేయటం అనేది మరి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఇంకా మనం పరిశీలన చేస్తే
అందుకనే దేవుని సంకల్పము అంటే వివాహం అనేది అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడు అంటే కోరుకున్న దేవుడు ఏం చేశాడంటే వివాహ వ్యవస్థ ఏర్పాటు చేశాడు. ఈ వివాహ వ్యవస్థ అనేది ఎవరి సంకల్పంలో ఒక భాగము అంటే వివాహ వ్యవస్థ అనేది దేవుని సంకల్పంలో ఒక భాగము. అలాగే వివాహ వ్యవస్థను నియమించింది ఎవరు అంటే వివాహ వ్యవస్థను నియమించింది దేవుడే. వివాహ వ్యవస్థను నియమించిన దేవుడు వారిని దాంపత్య జీవితాన్ని జరిగించమంటున్నాడు. అంటే ఏం చెప్పాడు వారికి? వారిని ఆశీర్వదించాడు. ఎట్లనగా మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి అన్నాడు. కాబట్టి పెళ్లి చేసుకుంటాం అనేది పాపం లేదు. అలాగే ఇంకా మనం చూస్తే గర్భఫలం అనేది యెహోవా ఇచ్చు బహుమానము, బహుమానము అనేది బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుని సంకల్పములో దేవుని సంకల్పాన్ని నెరవేర్చడంలో ఒక భాగమైనటువంటి వివాహ వ్యవస్థ ద్వారా జతపరచబడినటువంటి దంపతుల దాంపత్య జీవితం ద్వారా పుట్టిన పిల్లలు పాపులుగా పడుతున్నారని, ఆ దాంపత్య జీవితమే పాపమని, ఆ దాంపత్య జీవితం ద్వారా పాపులుగా పుడుతున్నారని, పిల్లలు పాపులుగా పుడుతున్నారని చెప్పేది ఎవరు అంటే ఖచ్చితంగా సాతానే చెప్తాడు. ఎందుకంటే దేవుని ఆ, ఉమ్, సంకల్పాన్ని సంకల్పానికి తిరుగుబాటు చేసేవాడు. దేవుని సంకల్పాన్ని తిరుగుబాటు చేస్తా ఉన్నాడు. ఆయన సంకల్పం మనకు అర్థం కాకూడదు. వీళ్ళరా ఒకసారి ఆలోచించండి, ఎలా ఉన్నాం మనం? మనం ఏమి నమ్ముతున్నాం? చాలా స్పష్టంగా ఈరోజు మనం నేర్చుకున్నాం. మరి ఈ ఈ రోజు నుంచి కూడా మనం మనిషి జన్మతః పాపి కాదు. వివాహ వ్యవస్థ అనేది పాపంతో కూడింది కాదు. వివాహ వ్యవస్థ ద్వారా జతపరచబడిన దంపతుల దాంపత్య జీవితం ద్వారా పుట్టిన పిల్లలు పాపులు కాదు అనేసి మనం చాలా స్పష్టంగా నేర్చుకున్నాం. ఈ రోజు నుంచి మరి దాన్ని మనం ఆ, ఇంతకు మునుపు మనం అసత్యంలో ఉన్నా కూడా ఇప్పుడు ప్రకటించబడినటువంటి ఈ బోధను బట్టి మనము సర్వసత్యంలోనికి నడిపించబడదాము. ఆ రీతిగా ప్రియులరా దేవుడు మనలో తన వాక్యాన్ని నాటి ఆ వాక్యం ద్వారా మన జీవితాల్లో కార్యసిద్ధి కలగజేయాలనేటువంటి కోరిక మరి ఆలోచన నేను కలిగి ఉన్నాను. కాబట్టి దేవుడు అలాంటి ఆమ్, క- అలాంటి మార్పు ఈ వాక్యము విన్న వారిలో అనేక సర్వ సత్యాన్ని గ్రహించగలిగేటటువంటి మార్పును దేవుడు వారి జీవితాల్లో కలిగించాలని నేను కోరుకుంటున్నాను. ప్రియులరా, మేము ప్రకటించేటటువంటి ప్రతి ప్రసంగం కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతుంది. యూట్యూబ్లో మాకు 4 ఛానల్స్ ఉన్నాయి. యునైటెడ్ బైబిల్ అకాడమీ అనేది ఒక ఛానల్ ఉంది. అలాగే సత్య వార్త ప్రతిధ్వని అనేది మరొక ఛానల్ ఉంది. అలాగే ఎన్ఆర్ఆర్ బైబిల్ క్లాసెస్ అనేది మరొక ఛానల్ ఉంది. అలాగే యూబిఏ ఆన్లైన్ బైబిల్, యూబిఏ ఆన్లైన్ బైబిల్ అనేసి మరొక ఆ, ఛానల్ ఉంది. వీళ్ళరా మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వాక్యాన్ని లైక్ చేయండి. మరి ముఖ్యంగా ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయండి. ప్రియులరా, మరి మీరు కూడా మేము చేసే ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలంటే మేము చేసే ఈ పరిచర్య గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలా జ్ఞాపకం చేసుకోవటం ద్వారా మీరు కూడా మేము చేసే ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కాగలరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు.